హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఎంత తిన్నా ఇంకా వేయించుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉండే కడు కా కీర్ సొరకాయతో చేసే ఈ పాయసాన్ని ఇంట్లో మనం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పర్ఫెక్ట్గా ఆ టేస్ట్ రావాలంటే ఏమేమి వేసుకోవాలో చూపించడంతో పాటు వాటి ప్లేస్లో ఆల్టర్నేట్గా ఏం యూస్ చేసుకోవాలో కూడా చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను ఒక సొరకాయ తీసుకున్నానండి. దీనిపైన ఉన్న తొక్క మొత్తాన్ని కూడా ఫిల్ చేసేసి తీసుకుంటున్నానండి. నేను ఎక్కువ అవుతుందని హాఫ్ కట్ చేసి హాఫ్ మాత్రం తీసుకుంటున్నానండి. మొత్తాన్ని కూడా ఇలా ఫిల్ చేసేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మధ్యకు కట్ చేసుకొని లోపల ఉన్న వైట్ పార్ట్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకుంటున్నానండి. ఇలా రిమూవ్ చేసేసుకుంటేనే మన పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పాలు కూడా విరిగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు పెద్ద హోల్స్ ఉన్న దానిలో ఈ సొరకాయ మొత్తాన్ని కూడా తురుముకోవాలండి. ఇలా పెద్దది ఇంత తురుముకుంటేనే మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తురుముకున్న మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. బౌల్లో వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అయితే వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. లేకపోతే ఇలా వాష్ చేయకుండా వేస్తే పాలు అయితే 100% విరిగిపోతుందండి. అందుకోసమే 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి మొత్తం కూడా బాగా కరిగిన తర్వాత ఇందులో మీకు కావాల్సిన డ్రై నట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని దోరగా వేపి పక్కన పెట్టుకోవాలండి. మీ ఆప్షనల్ అండి, ఇవి ఇష్టం వచ్చిన వేసుకోవచ్చునండి. ఇప్పుడు మిగిలిన ఈ నెయ్యిలోనే మనం తురి పెట్టుకున్న సొరకాయ మొత్తాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుందండి. ఇలా వేపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఇంకొద్దిగా ఉడికించుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇంకొక సైడు ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని మరిగించుకుంటున్నానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ మొత్తాన్ని కూడా ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చూసారుగా వాటర్ మొత్తం ఉడికిపోయింది. అలాగే మన పాలు కూడా బాగా మరుగుతూ ఉందండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ స్టేజ్లో సగ్గు బియ్యం వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి. మన సగ్గు బియ్యం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం వేయించిన సొరకాయ తురుమును ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. 90% అయితే ఉడికిపోయి ఉంటుందండి సొరకాయ. ఇప్పుడు పాల్లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి ఉడకడానికి. ఇప్పుడు ఈ పాయసానికి మరింత టేస్ట్ని ఇవ్వడం కోసం ఇందులో నేను ఇప్పుడు చేసిన కూడా ఒకే టేస్ట్ రావడం కోసం నేను ఇందులో పచ్చికోవా యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర పచ్చికోవా లేకపోతే కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ మిక్స్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మొత్తం కూడా షుగర్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 సెకండ్స్ అయితే సరిపోతుందండి. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి పూర్తిగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించిన డ్రై నట్స్ వేసి బాగా కలుపుకొని చల్లగా అయినా వేడిగా అయినా ఎలా సర్వ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పెళ్ళిళ్ళలో చేసే విధంగా పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి అన్ని రెసిపీస్ని కూడా మీరే మొదటగా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.